హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. మాకైతే షష్టిపూర్తి జరిగిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఏంటమ్మా ఈ షష్టిపూర్తి గోల, ఇన్ని రోజుల నుంచి షష్టిపూర్తి అంటున్నావు, ఇంకా ఏం వీడియోలు అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్. కానీ నేను ఇది వీడియో రూపంలో కాదు ఫ్రెండ్స్, ఆ రోజు జరిగింది ఒకసారి గుర్తు చేసుకుంటూ నేను ఎలా జరిగింది అని మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ వీడియో అనేది. మేమైతే ఆ రోజు మా వారి పుట్టినరోజు మే 16వ తేదీ. ఆ రోజైతే మామూలుగా వాళ్ళు పుట్టినరోజు వస్తే ఎవరి పుట్టినరోజైనా పెళ్లి రోజైనా కేక్ కట్ చేసేది ఆనవాయితీగా పెట్టుకుంటారు పిల్లలు. అలానే అనుకున్నాము కిందకి రమ్మంటే. అయితే మాకు కూడా తెలియదు, సర్ప్రైజ్గా వాళ్ళు ఏం చేశారంటే కిందకి వచ్చేటప్పటికి పెళ్ళికి సంబంధించిన వస్తువులు అంటే ఆకు వక్క తాళి ఇంకా స్వీట్స్ చీరలు అవంతా అట్లా పెట్టేస్తున్నారు డెకరేషన్ చేసి కింద మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో. తర్వాత మా ఒక వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, ఒక 10 అడుగులు వేస్తే ఇల్లు మా పెద్దమ్మాయి వాళ్ళ ఇల్లు. అక్కడ ఉంటారు వాళ్ళ మామయ్య అత్తమ్మ వాళ్ళు కూడా అనుకోకుండా వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా వచ్చిన్నారనమాట, మా వియ్యంకులు వాళ్ళ కూతురు అల్లుడు కూడా. అయితే వాళ్ళు వచ్చున్నారు కదా అని అప్పటికప్పటికి వీళ్ళకి ఐడియా వచ్చిందనమాట. అమ్మ మీతోటి అత్తమ్మ మామయ్య కూడా షష్టి పూర్తి చేస్తాము, వాళ్ళకైతే చాలా ఏజ్ అయిపోయింది కదా, ఇద్దరికి కలిపి చేస్తూ ఉన్నారు. ఓకే అట్లా అయితే సంతోషమే కదా అని అనుకున్నాం మేము. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వచ్చే లోపల కొంచెం మాకు తీయాల్సిన ఫోటోలు అయితే కొంచెం తీసేశారు వీళ్ళు పిల్లలు కూర్చోబెట్టి అలా. అయితే పిల్లలు కదా ఫ్రెండ్స్, హైవేర్ లేదు ఏం లేదు, కానీ శాస్త్రవేత్తంగానే చేశారు. వాళ్ళు బట్టలు పెట్టడం అయితే ఏమి, కాళ్ళు కడిగి ఇద్దరికి అమ్మ నాన్నకి ఇద్దరికి కాళ్ళు కడిగారు. మా అమ్మాయిలు ఇద్దరు కాళ్ళు కడిగి పసుపు కుంకుమ అన్ని పెట్టారు, బట్టలు పెట్టారు. ఇంకా బిందులో ఆటలేసి బిందులో రింగ్ వేసి ఆడిచ్చే ఆటలు వేశారు. ఇంకా మా చెల్లెలు కొడుకు నెల్లూరు నుంచి వచ్చారు, చెల్లెలు కూతురు కూడా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మా వెయ్యిపురాలు కూతురు అంటే మా పెద్దమ్మాయి వాళ్ళు ఆడపడుచు, మా పెద్దమ్మాయి అంటే అత్త వదిన ఆడబిడ్డలు కలిపి అత్త మామయ్యలకి అమ్మ నాన్నలకి ఇద్దరికి కాళ్ళు కడిగి వాళ్ళకి కూడా పాద పూజ చేసుకున్నారు. అలా వాళ్ళకి కూడా బట్టలు పెట్టారు, మేము వాళ్ళకి బట్టలు పెట్టాము, వాళ్ళు మాకు బట్టలు పెట్టారు. అన్నీ అసలు అనుకోకుండా చాలా చాలా తమాషా న్యాచురల్గా జరిగిపోయింది నిజంగా. అదే పెళ్లి చేయాలంటే నిజంగా ఎంత లక్షలు ఖర్చు అవుద్ది కదా ఫ్రెండ్స్, కానీ చాలా రిస్క్ అవుద్ది. ఇది ఏంటంటే అసలు రిస్క్ లేకుండా హ్యాపీగా సాదా సీదాగా సంతోషంగా జాలీగా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మా షష్టిపూర్తి కార్యక్రమం అయితే. నిజంగా ఆ స్వీట్ మెమరీస్ నేను ఇన్ని జన్మలు అయితేనే మర్చిపోలేను అసలు. చాలా బాగా హ్యాపీగా జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు, వాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళే అయినా వాళ్ళకు కూడా చాలా సంతోషం వేసింది. పిల్లలతోటి కాళ్ళకు నమస్కరించుకుంటున్నారు పిల్లలు వాళ్ళు, అదే మనవడు మనవరాళ్ళు వాళ్ళిద్దరికి అంటే పెద్దవాళ్ళు కదా అని అందరికీ కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వదించుకుంటున్నారు. దండలు కూడా మార్పించారు పిల్లలు మా చేత. వాళ్ళు అలా చేస్తుంటే మాకు సంతోషం, మా కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు నిజంగా. అవన్నీ చెప్తే కూడా అర్థం కావు ఆ అనుభూతి నిజంగా. మేము ఆ వయసులో కన్నా ఈ వయసులో ఎంతో సంతోషిస్తుంటే వాళ్ళు మురిసిపోతున్నారు, అమ్మోళ్ళు చూడు ఎలా సిగ్గుపడుతున్నారు అన్నట్లుగా అలా చేశారు. ఇంకా అయితే సాయంత్రం 5-6 గంటలకు మొదలు పెట్టారు ఫ్రెండ్స్. అదిగోండి మా చెల్లెలు కొడుకు చెల్లెలు కూడా ఆశీర్వదించుకుంటున్నారు, చెల్లెలు కూతురు కూడా. అంటే మామూలుగా ఎవరైనా షష్టిపూర్తి చేసుకునే వాళ్ళకి అలా నమస్కరించుకొని వాళ్ళ చేత ఆశీర్వదించుకుంటే చాలా మంచి జరగద్దంట ఫ్రెండ్స్. ఇదిగోండి మా చిన్నమ్మాయి చిన్నలు కూడా వాళ్ళకి కూడా వదిన అన్న కూడా బట్టలు పెడుతున్నారు. అలా ఒకరికొకరు అందరూ ఒకరొకరు బట్టలు పెట్టుకోవడం, తీసుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం జరిగాయి. దండలు కూడా మార్పిచ్చారు. ఈ బెలూన్ డెకరేషన్ అంతా అయితే మా చిన్నమ్మాయే చేసింది. అది మామూలే, ఎప్పుడు ఏ ఫంక్షన్లకైనా ఏ అకేషన్కైనా తను అయితే డెకరేషన్ చేస్తుంది. ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టి ఫోటోలు తీశారు. ఇంకేం చేశారు, కేక్ కట్ చేయించారు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి మా చేత అలా ఆడించారు. ఇంకా ఒకరి చేత ఒకరి కాళ్ళకి నమస్కరింపజేయించారు. అంతా వాళ్ళు చెప్తుంటే మేము చేసాం అంతే. తలంబ్రాల్లాగా వేయించారు. అయితే బియ్యం అక్షంతలు చేసి పోస్తుంటే బాగుండేదేమో. ఇంకా అలా చేయకుండా అవి ఉంటాయి కదా బెండ్లు ధర్మాకోలు, వాటిని దోసిట్లో పోసి వాటిని పోయిపించారు. ఇంకా అదే బిందులో అవి ఉంగరాలు వేసి ఆడిచ్చారు. ఇంకా ఆఖరికి ఆరెంజ్ అది కూడా చూపించారు ఫ్రెండ్స్. సాయంత్రం కరెక్ట్గా అక్కడ మెట్ల మీదకి వెళ్ళి చూస్తుంటే
ఇప్పుడు ఏం కనిపిస్తుందిలే పొద్దుపోయి అనుకున్నాము. కానీ అక్కడ నిజంగా అసలు ఆరెంజ్ జ్యోతి కనపడడం అనేది విశేషం నిజంగా. ఇద్దరిని తీసుకెళ్లారు మెట్ల మీద. అక్కడ అందరూ పట్టారు కాబట్టి అందరూ ఫోటోలు అయితే పడలేదు. మా అమ్మాయి ఎవరో ఒకరు ఇద్దరు కనిపిస్తున్నారు అంతే. అక్కడ పక్కన నుంచి ఫోటో తీశారు. చూపించమన్నట్లుగా ఉంటే మా వారు నా చేత, మా అన్నయ్య గారు వదిన చేత చూపిస్తుంటే, అదిగోండి ఈ అమ్మాయి అయితే పక్కింటి అమ్మాయి అబ్బాయి పక్కన పోర్షన్లో బాడుకుంటారు, వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళి ఆరెంజ్ జ్యోతి చూపించమన్నట్టు వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు అసలు. అదిగోండి వాళ్ళిద్దరూ మాకు బట్టలు పెడుతున్నారు. ఒకరికొకరు వాళ్ళు స్టిల్స్ చెప్పడం అనమాట. ఇలా పెట్టండి, అలా పెట్టండి, దండ వేసేటప్పుడు ఇలా నిలబడండి అని చెప్తా ఉంటే నా నా కడుపును పెట్టిన బిడ్డలే మా కడుపును పెట్టిన బిడ్డలు మాకు చెప్తున్నారు ఏంది అనేసి నాకైతే నవ్వు కాదు అసలు. అలా జరిగిందనమాట తమాషగా. ఇలాంటివి ఎంతసేపు చెప్పుకున్నా తరగదు కదా ఫ్రెండ్స్. అసలు నిజంగా ఈ ఫోటోలు ఏం చాలు అసలు. నాకు ఈ వీడియో చెప్పేదానికి మాటలే రావట్లేదు అసలు. అంటే జరిగినట్టు ఏదో చెప్పలేం కదా ఫ్రెండ్స్, కళ్ళకు కట్టినట్టు. మొత్తానికైతే చాలా బాగా జరిగింది. పిల్లలు బాగా చేశారు, మేము చాలా సంతోషించాము. ఇకపోతే ఇంకా అయిపోయింది అనుకుంటా, వీడియో అయిపోవచ్చింది అనుకుంటాను. లాస్ట్లో ఉన్నాయి మా ఇద్దరివి ఆరెంజ్ జ్యోతి చూపించే ఫొటోసు. అవి ఎప్పుడు వస్తాయా అని ఉన్నా నేనైతే. అంటే ఇంకేం చెప్పాలో నాకైతే తెలియట్లేదు. పెళ్ళంతా చెప్పేసినట్టే ఉంది నాకు. అయ్యో చూడండి. ఇంకా బయటికి తీసుకెళ్ళి ఎవరో మధ్యలో అన్నారనమాట ఆరెంజ్ జ్యోతి కూడా చూపించండి అని. మంగళమేళం కూడా పెట్టారు. అంటే అది ఉంది కదా టీవీలో, అలెక్సా ఉంది కదా, దాంట్లో పెట్టారు. ఎక్కడ కాపీ రైట్స్ వస్తాయో అని నేనైతే వాటిని సైలెంట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి మా పెద్దమ్మాయి పెద్ద అల్లుడు బట్టలు పెడుతున్నారు. చిన్న అమ్మాయి చిన్న అల్లుడు ఇందాక బట్టలు పెట్టారు. మళ్ళీ వాళ్ళకు కూడా పెట్టారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా మాకు పెట్టారు. మేము వదిన వాళ్ళకి పెట్టాము, వదిన వాళ్ళు మాకు పెట్టారు. మా చెల్లెళ్ళు కూడా మాకు బట్టలు పెట్టారు. అట్లా ఒకరికొకరు అందరూ బట్టలు పెట్టుకున్నారు. అక్కడ చూడండి పూజ సామాను అంతా పెళ్ళికి రెడీ చేసినట్టే ఉన్నారు కదా. అది చూడండి బెలూన్ డెకరేషన్ అయితే ఏమి చాలా బాగా చేశారు. అది చిన్న మనవరాలు మా చిన్ను, మా మీద కూర్చోంది చిన్ను. అందరు ఫోటోలు అయితే తీసుకున్నారు. రకరకాలుగా స్టిల్స్ పెట్టి నిలబెట్టుకొని అట్టా ఫోటోలు తీసుకున్నారు. ఒకరికొకరికి బొట్టు పెట్టించారు, స్వీట్లు పెట్టించారు, ఒకరి నోట్లో ఒకరి స్వీట్లు పెట్టించారు. మామూలుగా అయితే ఏం పెద్ద సిగ్గు ఉండదు, కానీ అలా వాళ్ళు ప్రత్యేకంగా తినండి అని అలా తినిపిస్తుంటే అదొక రకమైన సిగ్గు మొగ్గలైంది ఆ రోజు. అలా జాలీగా సరదాగా జరిగిపోయింది. నిజంగా ఇప్పటికి తలుచుకుంటే నాకు కళ్ళ ముందు అవే మెదులుతూ ఉంటాయి. చూడండి అవన్నీ పెట్టారు సాంప్రదాయకంగా. వాటిలో ఏం మర్చిపోయారో ఏమో కానీ వాళ్ళకి తెలిసినంత వరకు పర్వాలేదు కదా. పెద్దవాళ్ళు ఎవరు లేకపోయినా అందరూ వాళ్ళు చిన్నవాళ్ళే. అలా జరిగిందనమాట. ఇదిగోండి ఆకులు పసుపు కొమ్ములు ఒక్కలు అవన్నీ వేసి పెట్టారు. అందరు కలిసి కూర్చొని ఒకసారి ఒక 2-3 స్నాప్స్ ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలు ఉండబట్టే ఇప్పుడు ఇలా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ ఫోటోలు అనేది లేకపోతే అస్సలు గుర్తే ఉండదు అనుకుంటా. ఏమైనా చెప్పుకునేదానికైనా ఫోటో అనేది ఉంటే కదా ఫ్రెండ్స్. ఫోటో కానీ వీడియో కానీ ఉంటే చెప్పుకుంటాం, కానీ ఫోటో లేకుండా వీడియో లేకుండా ఏం చెప్పుకుంటాం. అవును ఆ రోజు భలే చేశారు మాకు షష్ఠి పూర్తి అని. అలాగే మా పెళ్ళప్పుడు ఫోటోలు కూడా పెద్దగా ఏం లేవు. ఇప్పుడు పెళ్ళికి తీసినంత వీడియోలు ఎడిట్స్ అవేం లేవు కదా ఫ్రెండ్స్ మా పెళ్ళిళ్ళప్పుడు. ఇదే పెద్ద అకేషన్ లాగా ఉంది నాకైతే. అంటే మా మనవడు మనవరాళ్ళు, మా వదిన వాళ్ళు, అదే మా అల్లుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అందరూ ఉన్నారు. అందరూ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా దండలు వేసుకొని మీరు కూడా ఇటు తీసుకొని ఒకరికొకరు సంతోషంగా వాళ్ళు కూడా మా దండల్ని తీసుకొని వాళ్ళు మెల్ల వేసుకొని నిలబడుకొని అలా స్టిల్స్ తీసుకున్నారు. కేక్ కట్ చేయించారు. కేక్ కూడా ఇద్దరికి ఒకరికొకరు పెట్టించారు. అదిగోండి ఫ్రెండ్స్ అరుంధతి నక్షత్రం చూస్తురండి అని చెప్పి ఇక్కడ మిద్దిపైకి అయితే తీసుకొచ్చారు. అప్పుడైతే టైము 9 అయిపోయింది అనుకుంటాను నైటు. ఈ టైంలో ఏం కనిపిస్తుంది అనుకున్నాము, కానీ అక్కడైతే ఒక నక్షత్రం లాగా అయితే కనిపిస్తూనే ఉండింది. అదైతే చూపించారు. ఇంకా మెట్ల మీద కాబట్టి అందరూ లేరు. మా పెద్దమ్మాయి కావాలి అనుకుంది. ఇంకా
వాళ్ళంతా అటు సైడ్గా ఉన్నారు. అలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని చూపి నాన్న, ఇలా పట్టుకొని చూపి అత్తమ్మ అని చెప్పి మాకు డైరెక్షన్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అలా ఇస్తుంటే నాకైతే అలా ఆశ్చర్యంగా ఉన్నింది. ఏంది పిల్లలకి ఎంత బాగా తెలుసు. నిజంగా మాకైతే ఆ వయసులో ఏం తెలిసేది కాదు అసలు. వాళ్ళు కూడా దండలేసుకొని మేము కూడా షష్టి పూర్తి చేసుకున్నప్పుడు ఎలా ఉంటామో ఏమో కదా అని ఇప్పుడే మా దండలన్నీ వాళ్ళు మార్చుకొని అలా స్టిల్స్ పెట్టుకొని ఫోటోలు తీసుకున్నారు గుర్తుగా ఉంటాయనేసి. మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయి, మా అల్లుడు వాళ్ళ సిస్టరు వాళ్ళు అందరూ అలా గుర్తుగా. అది సుఖాంతం అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.